ఎస్. ఈ 2 వర్డ్స్ చూడండి, వెదర్, క్లైమేట్. సో ఈ రెండింటి మధ్య తేడా తెలియక చాలా మంది వీటిని తప్పుగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి చూడండి, వెదర్, WEATHER. మన WHETHER అనేటువంటి పదం, సో అది ఒక కంజంక్షన్ కిందకి వస్తుంది. సో దాని పక్కన మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. WEATHER ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఇవి 2 వాతావరణానికి సంబంధించి మనం యూజ్ చేసేటువంటి వర్డ్సే. అయితే ఈ రెండింటి మధ్య ఉండేటువంటి స్లైట్ చేంజ్ మీకు తెలిసింది అంటే, సో రేపు యూజ్ చేసేటప్పుడు కంఫర్ట్ గా యూజ్ చేయడానికి స్కోప్ ఉంది. సో WEATHER వెదర్ అంటే ఏ షార్ట్ టర్మ్ స్టేట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. సో ఏదైనా ఒక రోజులో ఒక తక్కువ సమయంలో అంటే ఉన్నటువంటి వెదర్ మారిపోయింది, అంటే క్లౌడీగా తయారైపోయింది, లేకపోతే రైనీగా తయారైంది అని చెప్పేటువంటి సీక్వెన్స్ లో వెదర్ అనేటువంటిది యూజ్ చేస్తాం. కానీ క్లైమేట్ అనేటువంటిది అన్ యావరేజ్ కండిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్. కొన్ని సంవత్సరాల పాటు అట్మాస్ఫియర్ ఎలా ఉందో కన్సిడర్ చేసి ఆ సంవత్సరాల పాటు మనం ఏదైతే ఒపీనియన్ ఫామ్ చేసుకున్నామో ఆ ఒపీనియన్ అంతటినీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని ఏమంటామంటే క్లైమేట్ అని అంటాం. కానీ వెదర్ అని అంటే అప్పటికప్పుడు నిమిషాల మీద గంటల మీద వాతావరణ పరిస్థితి మారింది అంటే వెదర్ రిపోర్ట్ అని అంటాం దాన్ని. ఒక రోజులో జరిగింది లేదా కొన్ని గంటల్లో జరిగింది. కానీ క్లైమేట్ మారింది, క్లైమేట్ చేంజ్ అయింది అనేటువంటి మాట చెప్పకూడదు. క్లైమేట్ అనేటువంటిది కొన్ని సంవత్సరాల తరబడి ఒకే రకమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు మనం క్లైమేట్ అని అంటాం. ద క్లైమేట్ ఆఫ్ ఊటీ ఈజ్ వెరీ పర్టికులర్ ఆర్ వెరీ డిఫరెంట్ అని చెప్పేటువంటి సీక్వెన్స్ లో కొన్ని ఏళ్ల నుంచి ఊటీలో ఆ క్లైమేట్ అనేటువంటిది చల్లగానే ఉంది అనేటువంటి సందర్భంలో అన్ని ఏళ్ల నుంచి ఉన్నప్పుడు మనం క్లైమేట్ అని చెప్పాలి. గంటల వ్యవధిలో మారేటువంటి ప్రయత్నం చేసిందంటే దాన్ని ఏమనాలంటే వెదర్ అని అనాలి. సో కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఇంగ్లీష్ వెదర్, క్లైమేట్ ఎలాంటి ఇక్కడ చూడండి. ద వెదర్ ఈస్ గ్రేట్ టుడే. ఎస్. సో ఈ రోజుకి సంబంధించింది కదా. సో ఈ రోజుకి సంబంధించి షార్ట్ స్పాన్ కి సంబంధించింది కదా, ఇక్కడ వెదర్ ని యూజ్ చేయవచ్చు. ద క్లైమేట్ ఈస్ గ్రేట్ టుడే అనేటువంటి మాట ఎప్పటికీ చెప్పకూడదు. క్లైమేట్ అనేది ఒక రోజు, ఒక గంట, ఒక పూటలో మనం వాతావరణాన్ని ఎస్టిమేట్ చేయడానికి ఉపయోగించేటువంటి పదం కాదు. సో ఆ విధంగా ఎస్టిమేట్ చేయడానికి ఉపయోగించేటువంటి పదం ఏంటంటే వెదర్. క్లైమేట్ అనేటువంటిది ఏళ్ల తరబడి వాతావరణంలో ఏ మార్పు లేకుండా చల్లగానో వేడిగానో ఉంటే అప్పుడు మనం క్లైమేట్ అనేటువంటి పదాన్ని యూజ్ చేయవలసి ఉంటుంది.